హలో, మీరు చూస్తున్నారు నా ప్రోగ్రామ్ని మై ప్రోగ్రామ్లో మీరు భాగస్థులు అయిపోయారు. అందరికీ ధన్యవాదములు. ఈరోజు నేను మా ఊరిలో జరిగిన సంక్రాంతి పండుగ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీ దగ్గర ఇలా రావడానికి గల కారణం ఏంటంటే మా ఊర్లో జరిగిన సంక్రాంతి సన్నివేశాల గురించి మీకు చెప్తాను. ఏదో చిన్న డైలాగ్ నేర్చుకున్నాను, వింటారంటే వినండి, లేకపోతే లేదు. మక్కుట తట గడిత నిరంతర నిజపాద పంకురుడైన నేను ఈ గొల్లవాని పాదాల చెంక కూర్చుని అదిగో అదిగో శ్రీకృష్ణ తలపాసమనే ఆసన్నమైన స్థలం. ఎంత మాట ఇది క్షత్రియ పక్ష గాని క్షాత్రియ పక్ష కాకూడదు. అసలు కాకూడదు, ఎందుకు అవుతుంది? కాదు కదా. వెరీ ఫన్. ఎలా చెప్పాను? జస్ట్ ఫనీ కదా. ఇంకా ఇంకా ఇలా 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 అప్డేట్ కావడానికి ఇంకా కొంచెం చాలా టైం ఉంది. ఇప్పుడిప్పుడే కదా. నేను టాపిక్ ఈరోజు ఏంటంటే మా ఊర్లో జరిగిన సంక్రాంతి స్టార్టింగ్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు లైక్ కరో, సబ్స్క్రైబ్ కరో అండ్ కామెంట్ కరో. హౌ ఇస్ ఇట్? అందరు ఇలా అడుగుతుంటారు, కానీ నేను మాత్రం ఐ డోంట్ కేర్. మీకు నచ్చితే చేయండి. మీ ఏమంటారు, మీ ఒపీనియన్ నేను ఆర్డర్ చేయలేను కదా. అది 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 ఓకే. కొత్త వ్యక్తిని మీకు ఇంట్రడక్షన్ చేయాలనుకున్నాను. వస్తున్నాడు మా దోస్తులు అయినటువంటి మా ఆయన బ్రదర్ అయినటువంటి నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి రండప్ప. ఈయన నాగిరెడ్డి మా లోకల్ ప్రముఖ వ్యక్తి. ఈయన మా లోకల్లో జరిగినటువంటి పండుగల విశేషాల గురించి చెప్తారు. చెప్పండి నాగిరెడ్డి. సో ఈరోజు ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే గ్రామాల్లో చాలా ఆటలను కోల్పోతున్నాం. ఈరోజు డబ్బులు ఇచ్చి కలిసి కొనుక్కునే ఆటలు చేస్తున్నాం అక్కడిక్కడ. కాబట్టి ఈరోజు అలాంటి ఆటలను కోల్పోకూడదని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐగా మేము ముగ్గురు పోటీలు అయితేనేమో, అదేవిధంగా కబడ్డీ పోటీలు అయితేనేమో, అదేవిధంగా క్రికెట్ అయితేనేమో కొన్ని ఆటలనే మేము మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు డివైఎఫ్ఐగా మేము కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి ఆటలను కనుమరుగైపోతున్నాం. కాబట్టి ఆ ఉద్దేశంతోన మీ అందరికీ మరి ఇలాంటి ఆటల కోసం మేము ఎంతో విధంగా మేము కృషి చేస్తున్నాం. మీరు కూడా ఇలాంటి ఆటల కోసం కృషి చేసి మరవకుండా పల్లెటూరులోన ఇలాంటి ఆటలని మెరుగుపరిచేదానికోసం మీరు ఇలాంటి ఆటలు చేసుకుంటారని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ప్రతి గ్రామంలోనూ ఇలాంటి మీరు కాకున్నట్లు ప్రయత్నించే మేము కానీ చేస్తాం. ఓకే, డన్. మీరు చూశారు కదా, ఈయన చెప్పిన విధంగా మన గ్రామంలో జరిగే చిన్న చిన్న ఆటలు అయితేనే పోటీలు అయితేనే వాటి కోసం మనం ఎంత కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, డన్ గాయ్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా మనం కలుసుకుందాం. మీరు చూసి మీకు నచ్చితే చూడండి, లేకపోతే ఐఎమ్ నాట్ ప్రెజర్.
హలో అదేవిధంగా మాజీ డివైఎఫ్ఐ నాయకులు చిక్కనన్న గారికి పూలమాలతో సత్కరిస్తారు. ఈరోజు మన గ్రామానికి అదేవిధంగా మన గ్రామ మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు చిన్న పథకానికి పూలమాలతో సత్కరిస్తారు. ఈరోజు ముగ్గురు పోటీలు అనేది సహజమే, కానీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎందుకు జరుపుకుంటున్నామంటే గతంలోన క్రీడల్ని అంటే కొన్ని సిటీలో చూస్తున్నాము. ఎందుకంటే కానీ ఈరోజు సంక్రాంతి అంటే ఇదే విధంగా అనే గొప్ప విధంగా అంటే గతంలో అదేవిధంగా ఇలాంటి ఆటలు చూస్తున్నాము. కానీ అవన్నీ కనుగొనగైపోతున్నది. ఈరోజు అవన్నిటికీ ప్రాణం పోయాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐగా ఇలాంటి కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క కార్యక్రమం పంచాలంటే మనం ఐక్యంగా ఉండాలా. మనం ఐక్యంగా ఉండాలంటే యూత్ ఐక్యంగా ఉండాలా. మనం అందరూ కలిసికట్టుగా పని చేయాలా. చేసే విధంగా మనము ఈ రోజు డివైఎఫ్ఐగా మిమ్మల్ని కోరుతున్నాము. మాకు ఎవరు కూడా డబ్బులైతే ఇవ్వలేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో సొంతంగా పెట్టుకున్నాము. మేము ఏ ఒక్క రూపాయి కూడా మీ నుంచి ఆశీస్సులు అడగలేదు. మీ ఆశయాలు ఉంటే చాలు, మీ జీవనాలు ఉంటే చాలు. మేము ఈ రోజు డివైఎఫ్ఐగా ఇలాంటి కార్యక్రమం కోసం ఎన్నో విధంగా చేపడతాము.
కలిసికట్టుగా వచ్చి ఆటలు కూడా బాగున్నది కలిసికట్టుగా ఆడాలని అదే స్ఫూర్తితో గ్రామంలో కలిసికట్టుగా ఉండాలని అదే ఉద్దేశంతో ముగ్గురు పోటీ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముగ్గురు పోటీ పెట్టడం జరిగింది. బహుమతులు అందరికీ కూడా అందజేస్తాము ఎవరికి లేదనుకోకుండా. కానీ ఫస్ట్ సెకండ్ అనేది పెట్టాము. ఎందుకోసం అంటే ముగ్గురు కూడా వేయాలని ఆ ఆకాంక్షతో ముందు ఫస్ట్ సెకండ్ అనేది పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా సిబ్బంది చేస్తాము. దీని గురించి పట్టింది పెట్టుకోవడం లేదు. మీరు ముగ్గురు ఖచ్చితంగా వేయాలని పెట్టడం తప్ప ఇది మామ వేయాలి మీరు వేయాలని కాకుండా మీరందరూ కూడా అనుకున్నారుగానే ముగ్గురు వేయాలని అదేవిధంగా యువకులు వస్తే ఇక్కడ మన టీఆర్ఎస్ నాయకులు అందరూ పెద్దలు ఎవరికి ఇట్లా పండుగ జరుపుకోవాలని మరి 60 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు డివైఎఫ్ఐ డివైఎఫ్ఐగా మేము మీ ముందుకు వచ్చాము. ఇలాంటి కార్యక్రమాల కోసం మేము ఎంతో విధంగా ఖచ్చితంగా మెరుగైన సమాజం కోసం మనం చూస్తున్నాము. గతంలోన అష్టచమ్మ ఓతికొమ్మ ఇలాంటి ఆటల్ని మనము గమనిస్తున్నాము. కానీ ఈరోజు కనుమరుగైపోతున్నామే. కాబట్టి అలాంటి ఆటలు తీసుకురావాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా జనసేనగా మీ ముందుకు వస్తూ ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము. ఈరోజు మనం చూస్తున్నాము చాలా మంది ముక్కలేసినారు. ఈ గ్రామం నవలెక్కలు అనుకుంటున్నారేమో, కాదు. ఈ గ్రామము మనం పెద్దగడను మొత్తం వేస్తున్నాము. కానీ ఈ మధ్య కాలంలోనే పరిచయం అయింది కాబట్టి మనకి మిచ్చిగిరి గ్రామము. అందుకే ఈరోజు మాకే పార్టీ సమావేశం కాదు, మీకు మరి ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే మీరు పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారేమో, మాది పార్టీ కాదు, మాది ఒక సంఘము. మా సంఘము ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాల కోసం పోరాడతాము. ఈరోజు రైతులకి గిట్టుబాటు ధరలు లేవంటే రైతుల కోసం పోరాడతాము. కాబట్టి మీ అందరి సమస్యల కోసం పోరాడేటువంటి పార్టీ మా పార్టీ. కాబట్టి మీరు చాలా చక్కగా వేసినారు. కాబట్టి మీరందరూ కాబట్టి మీరందరూ చాలా చక్కగా ముందులేసినారు. సర్పంచ్ కూడా చాలా ఏదో కృషి చేసినారు. అందరూ ఇక్కడ చేసిన నాగరిక గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. కొంతమంది చాలా చక్కగా మాట్లాడారు. ఓకే సెకండ్ విజేతలకు మరియు నవలేకల్ గ్రామ పెద్దలకు ప్రజలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డివైఎఫ్ఐ నాయకులందరికీ నా ప్రత్యేక అభినందనలు మరియు తర్వాత శుభాకాంక్షలు చెప్పిన కొడతారు ప్రోగ్రాం అయిపోయింది. అదే నాకు ఇక్కడ కూడా ఇక్కడ యూత్ బాగా ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ చూడమ్మా అమ్మాయి నరసింహలో గట్టిగా కాల్చి పెట్టాలా. సెకండ్ ప్రైజ్ నాగలక్ష్మి. రవి జంచన
యువర్ చాయిస్. ఓకే, థ్యాంక్ యూ. విల్ బి టు నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్.